నరక విశేషాలు హదీసు ఆధారాలతో నరకవాసులు ఎంత ఘోరంగా కన్నీళ్లు కారుస్తారంటే వాటిలో పడవలు నడుపగలరు. ఇంకో హదీస్లో నరకవాసులకు ఇవ్వబడే ఆహారపు ఒక్క ముక్క అయినా భూలోకంలో పడవేస్తే ప్రాణులన్నీ ఆహార సంపదంతా సర్వనాశనమైపోతుంది అని చెప్తున్నారు. అలాగే వేరొక హదీసులో నరకవాసులు తాగే పానీయం ఒక బానంతా భూలోకంలో పడవేస్తే భూలోక సృష్టితాలన్నీ దుర్వాసనకు గురి అవుతాయి అని చెప్తుంది. అలాగే వేరొక హదీసులో నరకవాసుల తలపై ఎలాంటి కాగే నీరు వేయబడుతుందంటే అది తలకు రంధ్రం వేస్తూ కడుపులోనికి చేరుతుంది. కడుపులో ఉన్న వాటిని కోసివేస్తూ అన్నీ కడుపులోని నుండి జారిపోయి కాళ్ల వైపుని పడిపోతాయి అని చెప్తున్నారు. నరకవాసులకు కొండలపై ఎక్కడానికి 70 సంవత్సరాలు పడుతుంది. దిగిన వెంటనే అతన్ని మళ్లీ ఎక్కమని ఆదేశించడం జరుగుతుందని ఒక హదీస్లో తెలుస్తుంది. ఇంకొక హదీస్లో నరకాగ్ని దట్టమైన నలుపు రంగులో ఉంటుంది అని తెలుస్తుంది. వేరొక హదీస్లో అవిశ్వాసుల్ని నరకంలో బాణాన్ని తుణములతో కుక్కినట్లు కుక్కడం జరుగుతుంది అని హదీస్ ద్వారా మనకి తెలుస్తుంది.